రీసెంట్‌గా కర్ణాటక ప్రభుత్వం ఒక బిల్లునైతే తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, అక్కడ లోకల్‌గా ఉండే కర్ణాటక పీపుల్‌కి దాదాపు 70% ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం ఒక బిల్లు అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ బిల్లుని అక్కడున్న కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే లోకల్‌గా ఉన్న వాళ్ళకి 70% జాబులు ఇవ్వాలి అనుకున్నప్పుడు, లోకల్‌గా ఉన్న వాళ్ళ దగ్గర స్కిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు స్కిల్ లేనప్పుడు మేము వేరే రాష్ట్రాల్లో ఉన్న నైపుణ్యత ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం కాబట్టి, ఇప్పుడు మీరు లోకల్‌గా ఉన్న వాళ్ళకే జాబులు ఇవ్వాలి అనడం వల్ల ఏమైతదంటే, మా యొక్క కంపెనీల యొక్క ప్రొడక్టివిటీ దెబ్బతింటది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తది అని చెప్పేసి, కర్ణాటకలో లోకల్‌గా ఉన్న కంపెనీలు కర్ణాటక ప్రభుత్వానికైతే చెప్పడం జరిగింది. మీ బిల్లుని ఇలానే కొనసాగిస్తే మేము బెంగుళూరు విడిచి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక రకంగా కర్ణాటక ప్రభుత్వానికైతే కంపెనీలు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని ఆసరా చేసుకున్న నారా లోకేష్ ఈ కంపెనీలన్నిటికీ ఒక పిలుపైతే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏ కంపెనీలు అయితే కర్ణాటక ప్రభుత్వంతో అసంతృప్తితో ఉన్నాయో వాళ్ళందరూ ఏపీకి రండి. ఏపీకి మీకు కావాల్సిన పెట్టుబడులు, మీకు కావాల్సిన ప్రయారిటీస్ అన్నీ మేమిస్తాం. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఏపీ ఒక డెవలప్మెంట్ స్టేట్ అని భవిష్యత్తులో ఒక ఐటీ ఇండస్ట్రీగా ఏర్పడుతుందని, అలాగే అమరావతిలో కానీ విజయవాడలో కానీ అటు వైజాగ్లో కానీ మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పేసి కర్ణాటకని అంటే కర్ణాటక తీసుకొచ్చిన బిల్లుకి వ్యతిరేకంగా వీడిపోతున్న కంపెనీలని మీరు ఏపీకి రండి, ఏపీని మీకు అన్ని మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఒక రకంగా నారా లోకేష్ కంపెనీలకి అయితే పిలిపి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది ఒక మంచి విషయం. ఒక చోట ఛాన్స్ లేనప్పుడు వేరే చోట అధికార ఛాన్స్ ఉన్నప్పుడు వాటిని అందిపుచ్చుకోవడంలో నాయకులు ముందుండాలి. అందులో భాగంగా నారా లోకేష్ కంపెనీలకి అయితే ఒక రకంగా పిలిపి ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా మంచి పరిణామం ఏపీ డెవలప్మెంట్కి సంబంధించిన విషయంలో. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.